నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఒక్కో శాఖలో వేల సంఖ్యలో పెండింగ్ ఫైల్ ఉండడం పట్ల సీఎం చంద్రబాబు అసహనం। పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని మంత్రులకు ఆదేశాలు। కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది। ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా అన్నవారు ఎక్కడున్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్। వేసవిలో తాగు సాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళిక చర్యలు చేపట్టండి। అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। ఇటీవల సీఎం చంద్రబాబు పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే। కాగా ఒక్కో శాఖలో వేల సంఖ్యలో పెండింగ్ ఫైళ్లు ఉండడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు। పెండింగ్ ఫైళ్లు త్వరగా పరిష్కరించాలని మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు। సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఏ శాఖలో ఎన్ని పెండింగ్ ఫైళ్లు ఉన్నాయో ఒక్కో ఫైలు పరిష్కారానికి సగటున ఎంత సమయం పడుతుందో చంద్రబాబు వివరించారు। నాన్ ఫైనాన్షియల్ అన్ని కూడా క్లియర్ చేయాలి। ఎక్కడన్నా లిటిగేషన్ ఉంటే మాత్రం ఆ లిటిగేషన్ ఇచ్చేసి అసాధ్యమైనట్టే మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటాయి। ఎవరు వచ్చినా అదే ఆన్సర్ చేస్తా, ఏ స్థాయికి వచ్చినా అదే మనం చెప్పే పరిస్థితి వస్తుంది। ఫైనాన్షియల్ అన్ని ట్యాగ్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫండ్స్ వచ్చినప్పుడు కానీ మనకు వెసులుబాటు వచ్చినప్పుడు చేసుకుంటా పోతాం। ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ కావాలి, అవన్నీ కూడా చేసుకుంటాం। మనం ఏదైనా బారో చేయాలన్న డబ్బులు చేయడం, మనం కట్టవలసినటువంటి అప్పులు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి। ఇక్కడ దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఇంకొక పక్కన రెడ్రెసల్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్లు లెక్క। కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు। కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్। హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్, ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి। నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్। 3 డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏంటి, దాన్ని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం। మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చాయి। రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది। లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి। ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను। మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది। పర్సెప్షన్ ట్రాకింగ్, ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం। ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు। ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి। ఫైనల్ గా రేపు రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీ డిపార్ట్మెంట్లో మీరు తయారు చేసుకుంటున్నారు। డిపార్ట్మెంట్ల వారిగా ఈ రోజు మనందరం లీడ్ చేసాం, మీరు చెప్పారు, మేము విన్నాం। రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళకు సమయం ఇచ్చి ఏదైనా ఉంటే గైడ్ చేస్తాం తప్ప మనం లీడ్ చేయం। అక్కడ రివర్స్ ఉంటుంది। మీరు ఏదైనా వాళ్ళని తయారు చేసుకోవాలంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలని 5 జోన్లు పెడుతున్నాం। 5 జోన్లే కాకుండా 26 జిల్లాలు ఉంటాయి। అదే సమయంలో వీలైతే సీనియర్ ఆఫీసర్స్ని కూడా మనందరం ఫీల్డ్కి పోతే కొంచెం ఐడియాస్ ఉంటే ఒక్కొక్క జిల్లా ఒకరు అడాప్ట్ చేసుకోండి, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి। ఎట్లా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ వెళ్తారు, మీరు కూడా అడాప్ట్ చేసుకుంటే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది। జోన్స్ను కూడా ఒక 5 జోన్స్ ఉన్నాయి కాబట్టి 5 జోన్లో ఒక ఆఫీసర్ కానీ వెళ్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి, మీకు కూడా జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది। ఒక 5 మంది కలెక్టర్స్ని అక్కడ కూర్చొని మాట్లాడి మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది। అల్టిమేట్గా మనం ఈరోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది। ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా। ఇన్నేళ్లు నేను సీఎంగా ఉన్నా, ఇన్నిసార్లు నేను రాజకీయాల్లో ఎన్నోసార్లు పనిచేసిన, ఈరోజు ఒక నూతనమైనటువంటి అనుభూతి కానీ ఉత్సాహం। మనం చేసిన పనుల యొక్క ఫలితాలు
ఒక్కొక్క డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు నాకు పీస్ మీల్గా బాగా చేసామనిపిస్తుంది, కానీ ఈరోజు మనం చూసిన తర్వాత చాలా డిపార్ట్మెంట్లో మనం చేసిన పనుల యొక్క రిజల్ట్స్ కనపడొస్తున్నాయి. ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. విత్ వెరీ వెరీ హార్డ్ కండిషన్స్లో, ఫైనాన్షియల్గా కానీ, మొరల్ కానీ, డిఫంక్ట్ కావడం కానీ, మనకు రిసోర్సెస్ లేకుండా పోవడం కానీ, అన్నిట్లో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ వర్క్. దీనికి అంతటి కారణం సమిష్టి కృషి, మీ అందరి యొక్క పార్టిసిపేషన్. దానికి మనస్ఫూర్తిగా టీంను అభినందిస్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ లక్ష్మి అనే మహిళ కన్నీటితో విలపిస్తుంటే కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదని ప్రశ్నించారు. లక్ష్మి నుంచి తీసుకున్న డబ్బుతో జనసేన సభలను కిరణ్ రాయల్ నిర్వహించడం వల్లే జనసేన నాయకత్వం ఈ విషయంలో అతడికి అండగా నిలుస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా అన్న పవన్ ఎక్కడున్నారని నిలదీశారు. ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా, కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ, మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అతని కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో, అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా, ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం, అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా చెప్పండి? జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి, అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి 30 సవర్ల బంగారం తీసుకున్నాడు, మా అధికారి వస్తున్నాడు, 1,30,00,000 నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని, నగదుని, బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకి ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి? తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కాళ్లు విరిచేస్తా. పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు? ఇదేం అన్యాయం అసలు? ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగు, సాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళికాయుతంగా పనిచేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వేసవి కాలానికి అవసరమైన తాగు, సాగునీరు, రైతు విశిష్ట సంఖ్య నమోదు తదితర అంశాలపై కాకినాడ కలెక్టరేట్లో నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో కలిసి రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిత్తిపాడులో బర్డ్ ఫ్లూ కలకలంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కిలోమీటర్ పరిధిని పరిమిత జోన్గా 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు. పరిమిత జోన్లో పౌల్ట్రీ ఉత్పత్తుల తరలింపు నిలిపివేశారు. సర్వేలెన్స్ జోన్లో చికెన్ షాపుల్లో పనిచేసే వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ ఇతర జంతువులు సోకకుండా వ్యాక్సినేషన్ జరుగుతుంది. వైద్య బృందాలు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అఫీషియల్స్ అంతా కూడా ఒక కంప్యూటర్కి రావడం జరిగింది. శాంపిల్స్ కలెక్ట్ చేశారు, కాకినాడ పంపడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి. అప్పటి వరకు కూడా మన ఏరియాని కిలోమీటర్ రేడియస్ ఉన్న ఏరియానంతా. విజయవాడలోని సితార్ సెంటర్ కశ్మీర్ జలకన్ ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు భయంతో పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎగ్జిబిషన్లో అనేక మంది సందర్శకులు ఉన్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగినప్పటికీ మంటలు అదుపులోకి తేవడానికి కొంత సమయం పట్టింది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.